శశి, నేను చెప్పాను కదా, మా తాతయ్య సూర్యనారాయణ గారు. నమస్తే తాతయ్య గారు. నమస్తే అమ్మా. ఇదిగో మా నాన్న రాధాకృష్ణ గారు. మావయ్య గారు నమస్తే. వాడు ఆదిత్య, నా తమ్ముడు. హాయ్ ఆదిత్య. అది మా ముద్దుల చెల్లెలు అమూల్య. గారాబంగా మేము అమ్ములు అని పిలుస్తాం. హాయ్ అమ్ములు, యు ఆర్ సో క్యూట్. థ్యాంక్ యూ వదినా, యు ఆర్ ఆల్సో సో స్వీట్. థ్యాంక్ యూ. శశి, తనే మా పెద్దన్నయ్య శ్రీరామ్. ఓ, అంటే నాకు బావగారు అన్నమాట. హలో బావగారు, బాగున్నారా? హలో. శశి, నీతో పాటు నేను కూడా ఇప్పుడే చూడ్డం. మేబీ తనే మా వదిన సీతామహాలక్ష్మి అయి ఉంటుంది. ఏం వదినా, కరెక్టేనా? కరెక్టే మరేది గారు. హారతిచ్చి మా ఇద్దరికి హ్యాపీగా వెల్కమ్ చెప్పినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ సీతామహాలక్ష్మి. తాతయ్య, అన్నయ్య వదిన ఏంటి ఏదో అకేషన్కి రెడీ అయినట్టున్నారు? ఇంట్లో కూడా ఏదో పూజ జరిగినట్టుంది. ఇంట్లో ఏదైనా స్పెషలా? ఇవాళ మీ అన్న వదినలకి శాంతి ముహూర్తం. ఏంటి శాంతి ముహూర్తమా? అంటే అంటే ఫస్ట్ నైట్ అన్నయ్య. ఓ సారీ సారీ, మేము కరెక్ట్ టైంకి దిగి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాం కదా. అదేం లేదు, మీరిద్దరూ అమెరికా నుంచి రావడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. చూసావా బాలు, మీ అన్నయ్య వదిన ఈ స్పెషల్ గెటప్స్ లో చాలా రొమాంటిక్ గా ఉన్నారు కదా. అరే శశి, ఏంటా మాటలు? తప్పే ఉంది బాలు. మీకేది తప్పు కాదు. నోటికొచ్చినట్టు మాట్లాడటం, నచ్చినట్టే చేయటం, అంతేనా? రే బాలు, ఇలా చేసావేంట్రా? చదువుకోవడానికి నిన్ను అమెరికా పంపిస్తే నువ్వు ఇలా సడన్ గా పెళ్లి చేసుకొని రావడం ఏంట్రా? ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం? బాలన్నయ్య, ఇప్పటికైనా నిజం చెప్పు. ఇదంతా కావాలనే నువ్వు తను కలిసి ప్లాన్ చేసిన ప్రాక్టికల్ జోక్ కదూ? అమ్ములు, పెళ్లి విషయంలో ఎవరైనా ప్రాక్టికల్ గా జోకులు వేస్తారా? మీరు జోక్స్ వెయ్యర్రా, పెద్దవాళ్ళని నవ్వుల పాలు చేస్తారు. వాళ్ళ కలల్ని ఆశల్ని దారుణంగా సమాధి చేస్తారు. చిన్నప్పటి నుంచి నువ్వెంతో సున్నితమైన మనసున్నవాడివి. అమ్మా నాన్నలకి చెప్పకుండా ఒక్క పని కూడా చేయలేవనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు ప్రయోజకుడు అయిపోయావు కదూ. ఏమండి, వాళ్ళని ఏమనొద్దు. ఏమైనా అంటే మేము మేజర్లం అంటారు. చట్ట ప్రకారం మా పెళ్లి మా ఇష్టమని ఆర్గ్యుమెంట్ చేస్తారు. దేనికైనా అదృష్టం ఉండాలి. ఏంటో పెద్దోడు పెళ్లిని చూడలేకపోయాను. ఇప్పుడు బాలు పెళ్లి కూడా. మన ఇంటి పేరు అయోధ్య నిలయం కాదు. ఇప్పుడు వీడు చేసిన పని వల్ల అశాంతి నిలయంగా మారిపోయింది. నీ
బాధని ఆవేదనని నేను అర్థం చేసుకోగలను. కానీ కొత్త జంటగా అడుగుపెట్టిన నీ కొడుకు కోడలు ఇలా నిలబడ్డప్పుడు గొడవ పడినట్టు మాట్లాడడం మంచిది కాదమ్మా. మనం పెద్దవాళ్ళం కాబట్టి వాళ్ళని క్షమించాలి, సుఖంగా ఉండమని ఆశీర్వదించాలి. క్షమించండి తాతయ్య, మీ అంత పెద్దదాన్ని నేను కాదు. మీకున్నంత పెద్ద మనసు నాకు లేదు. బావగారు, నిజంగా మీరు ఆ శ్రీరాముడు అంతటి వారు అని విన్నాను. నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. జరిగిందేది మనసులో పెట్టుకోకుండా ఆశీర్వదించండి బావగారు. సీతమ్మాలక్ష్మి, నువ్వు కూడా. బాలు, సంతోషంగా ఉండండి రా. నేను సంతోషంగానే ఉంటాను రామ్, కానీ నీ లైఫ్లో సంతోషం అనే మాటే లేకుండా చేస్తాను. మరిది గారు, మీ జంట బాగుంది. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే అన్యోన్యంగా ఉండాలి. మేము అన్యోన్యంగా ఉండడం కాదు సీత, నీకు నీ రామ్కి మధ్య అన్యోన్యత అనేది లేకుండా చేస్తాను. నిన్ను రామ్ని విడదీసి పగ తీర్చుకుంటాను. వదినా, పద మీ రూమ్ చూపిస్తాను. వదినా, రా వదినా. చిన్నదినా, ఇదే మీ బెడ్రూమ్. వదినా, అమెరికా వెళ్లేదాకా బాలు అన్నయ్య ఈ రూమ్ లోనే ఉండేవాడు. ఇప్పుడు మీరిద్దరూ హ్యాపీగా ఉండొచ్చు. వదినా, అలా చూస్తున్నావేంటి? రూమ్ నచ్చలేదా? నోను, అదేం లేదు. రూమ్ చాలా బాగుంది, బట్ స్మాల్ స్మాల్ చేంజెస్ చేస్తే ఇంకా బాగుంటుంది. వదినా, నాకు షాకింగ్ సర్ప్రైజ్ లా ఉంది. బాలు అన్నయ్య ఏంటి స్టడీస్ కోసం యుఎస్ వెళ్ళి నిన్ను లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడం ఏంటి? అబ్బా, సూపర్ థ్రిల్లింగ్. కూర్చో వదినా. మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో నాకు చెప్పవా? ప్లీజ్ వదినా, ప్లీజ్. ఫస్ట్ మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది? ఇద్దరు ఎక్కడ కలిశారు? ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారు? వీకెండ్స్ లో మీరిద్దరు యుఎస్ లో ఎక్కడెక్కడ తిరిగేవాళ్ళు? నాకు అన్ని డీటెయిల్డ్ గా చెప్పాలి వదినా. వదినా, నాకు లవ్ స్టోరీలు అంటే బోల్డ్ అంత ఇంట్రెస్ట్ తెలుసా? నిన్ను చూస్తేనే తెలుస్తోంది నీకు లవ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని. ఏంటి, నువ్వు కూడా ఎవరితోనైనా లవ్ లో పడ్డావా? చిచి, అదేం లేదు వదినా. జస్ట్ క్యూరియాసిటీతో అడిగాను అంతే. ఓకే ఓకే. అయినా లవ్ లో పడితే తప్పే ఉంది. నేను పడ్డాను, రేపు నువ్వు కూడా పడతావేమో. హూ నోస్? అబ్బా, నీ ప్రేమ కథ చెప్పమంటే నా గురించి అడుగుతావేంటోదినా? నాకేం లేదు చెప్పుకోవడానికి. వదినా వదినా, నువ్వు చెప్పవా ప్లీజ్? మీ అందమైన ప్రేమ కథ ఎలా మొదలైంది? పెళ్లికి ఎలా దారి తీసింది? సినిమాటిక్ గా ఉంటుందా, డ్రామాటిక్ గా ఉంటుందా, ఎక్సైటింగ్ గా ఉంటుందా, రొమాంటిక్ గా ఉంటుందా? చెప్పవా ప్లీజ్ వదినా. ఈ పిల్లకి చాలా క్రేజీ ఫీలింగ్స్ ఉన్నాయే, పనికొస్తుంది. వదినా, మాట్లాడవేంటి? ఎక్చోటీసీ ప్రేమ్ కహాని అన్నట్టు మీ లవ్ స్టోరీ కబ్, క్యోं और కహా అన్నట్టు బోలో బోలో. కూల్ ఐసే. లవ్ స్టోరీ చెప్పుకోవడానికి నీకు నాకు చాలా టైం ఉంది. ఇదే ఇంట్లో ఉంటాం కదా, తప్పకుండా చెప్తాను. నౌ ఐ వాంట్ టు రిలాక్స్.
ఓ సారీ సారీ వదినా, జర్నీ చేసి టైర్డ్ అయి ఉంటావు కదా, నువ్వు రెస్ట్ తీసుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. చ నోట్లో వేలు పెడితే కొరకలేను అన్నట్టుండేవాడు మన బాలుగాడు ఇలాంటి పని చేస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ప్రేమించడాలు పెళ్లి చేసుకోవడాలు ఈ కాలం పిల్లలకి ఫ్యాషన్ అయిపోయింది. అరే చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుంటే కన్నవాళ్ళు ఎంత బాధపడతారు అనే ఆలోచన లేదు. కనీసం అలాంటి పని చేసే ముందు పెద్దవాళ్ళకి చెప్పాలని కామన్ సెన్స్ కూడా లేదు. ఊహించింది జరగడం అంటే ఇదే. రాము సీతను పెళ్లి చేసుకున్నాడంటే అది ఊరి బాగు కోసం. కానీ వీడికేమైంది? బాగా చదువుకొని ప్రయోజకుడై తిరిగి రారని అమెరికా పంపిస్తే ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని సరాసరి ఇంటికే తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి వాళ్ళకం చూస్తుంటే అసలు ఈ విషయం వాళ్ళ ఇంట్లో కూడా చెప్పినట్లేదు. తాతయ్య, జరిగింది తలుచుకుంటే నా ఒళ్ళు మండిపోతోంది. ముక్కు మొహం తెలియని ఎవరో పిల్ల మన ఇంటి కోడలుగా అడుగు పెట్టడమా? అమరాణి, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి. నిజమే తాతయ్య, మనం ఏమంటామోనని భయపడు, తొందరపడు. వాడు పెళ్లి చేసుకున్నాడే అనుకుందాం, కానీ ఆ అమ్మాయి ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, అవన్నీ మనకు తెలియదు కదా. ఈ పెళ్లికి మనం ఒప్పుకున్నా ఆ అమ్మాయి తరపున వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. ఈ సంగతి తెలిసి ఎంత గొడవ చేస్తారో. అంతదాకా వస్తే నేనే వాళ్ళతో మాట్లాడతాను. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు కదా. ఇది తప్పైతే ఈ తప్పులో వాళ్ళిద్దరికీ భాగం ఉంటుంది. అంటే ఏంటి మీరనేది? ఇష్టం లేకపోయినా ఈ పెళ్లిని మనం ఒప్పుకొని తీరాలా? అమ్మారాణి, పెళ్ళనేదే జరిగిపోయాక మనం ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడంతో సంబంధం ఏముంది? ఆ అమ్మాయి ఎవరైనా సరే ఇప్పుడు మన బాలుకి భార్య, ఇంటికి 2వ కోడలు. ఈ నిజాన్ని మనం కాదనలేం కదా. అందుకని ఏం చేద్దామంటారు? మన మనసుకు నచ్చినా నచ్చకపోయినా పెద్దవాళ్ళుగా మనం ఈ పెళ్లిని ఒప్పుకొనే తీరాలి. అంతేకాదమ్మా, మన బంధువులకి స్నేహితులకు కూడా ఈ పెళ్లిని మనం సమర్థించినట్టే ఉండాలి. పద్ధతి ప్రకారం పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాన్ని కూడా తప్పకుండా జరిపించే తీరాలి. ఏంటో నా తల తిరిగిపోయేలా ఉంది. ఆ పిల్ల ఎవరో తెలీదు. తన వివరాల గురించి బాలుతో మాట్లాడాలంటే కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. అసలే వాడి మనసు చాలా సున్నితమైంది. కోపంలో నేనేమైనా మాట జారితే వాడు ఎంతలా నొచ్చుకుంటాడో అని నాకు చాలా భయంగా ఉంది. అమ్మారాణి, నీ పరిస్థితి నాకు అర్థం అవుతుందమ్మా. మీరేం కంగారు పడకండి. ఇప్పుడే కదా వాళ్ళు వచ్చారు. నెమ్మదిగా అన్ని విషయాలు నేనే కనుక్కుంటాను. లేదంటే మన రాము ఉన్నాడుగా. అసలు వాళ్ళింత హడావిడిగా పెళ్లి చేసుకోవడం కారణం ఏంటో తెలుసుకోమని నేను రాముతో చెప్తాను. వాడు బాలుని వివరంగా కనుక్కుంటాడు. తను నా భార్య. హలో బావగారు, బాగున్నారా? సారీ మేము కరెక్ట్ టైంకి దిగి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాం కదా.
ఇంట్లో అడుగు పెట్టగానే శశి నాకు కాల్ చేస్తుందేంటి? ఏం చెప్పాలనుకుంటోంది? హలో బావగారు, బాగున్నారా? ఏంటి నా వాయిస్ ను కూడా గుర్తుపట్టలేదా? నేను శశిరేఖని బావగారు. తెలుసా? హౌ? జస్ట్ నేను ఇప్పుడే కదా ఇంట్లోకి అడుగు పెట్టాను. నా నంబర్ మీ దగ్గర ఎలా ఉంది? ఓ, అంటే పాస్ట్ ని మీరు ఇంకా డిలీట్ చేయలేదన్నమాట. am I right? శశి ప్లీజ్, పాస్ట్ ఈజ్ పాస్ట్ అని నీకింతకు ముందే చెప్పాను. యా, ఐ నో. ఇప్పుడు మీరు ప్రెజెంట్లో ఉన్నారు కదా, అదే మీరిప్పుడు ఫస్ట్ నైట్ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు కదా. సడన్ గా నేను ఎంట్రీ ఇచ్చేసరికి మీరు బాగా డిస్టర్బ్ అయ్యారా? మీ శోభనం రాత్రి మూడ్కి, మీ రొమాంటిక్ థాట్స్ కి నేను భంగం కలిగించానా? మాట్లాడరేంటి బావగారు? నా కాల్ని మీరు అటెండ్ చెయ్యరేమో అనుకున్నాను, బట్ ఐమ్ లక్కీ. మీరు నా ఫోన్ లిఫ్ట్ చేశారు, నాతో మాట్లాడుతున్నారు అంటే మీ ప్రియమైన భార్యామణి సీతామహాలక్ష్మి శోభనం పెళ్లి కూతురులాగా ఇంకా లోపలికి రాలేదనే కదా అర్థం. శశి ప్లీజ్ స్టాప్ ఇట్. నో మిస్టర్ రామ్, యాజ్ ఐ టోల్డ్ యూ, నేను ఇంట్లోకి అడుగు పెట్టిందే నిన్ను డిస్టర్బ్ చేయడానికి. కర్మ కమ్స్ బ్యాక్ అంటారు. నువ్వు నా పట్ల చేసిన తప్పుకి, మోసానికి, దారుణానికి ఇప్పుడు నువ్వు పే బ్యాక్ చేయాల్సిన టైం వచ్చింది. ఫ్రమ్ దిస్ మూమెంట్ ఐ విల్ చేజ్ యూ. ఇక నుంచి నేనే నీ కర్మని, నేనే నీ కర్తనే, నీ క్రియని కూడా. ఒక్క క్షణం కూడా నువ్వు సంతోషంగా ఉండకూడదు, నేను ఉండనివ్వను. ఐ విల్ షాడో యూ. శశి అయిందా? నువ్వు చెప్పాలనుకున్నది మొత్తం పూర్తయిందా? Not at all. This is just a trial. अभी पिक्चर बाकी है, मिस्टर राम. శశి, ఈ శశి రేఖ రేంజ్లో రివెంజ్ అంటే ఎలా ఉంటుందో నీకు ముందు ముందు తెలుస్తుంది. ఏంటి రామ్, సైలెంట్ అయిపోయావేంటి? ఓ, నా మాటలకి నీ ఫస్ట్ నైట్ రొమాంటిక్ మూడ్ మొత్తం చల్లారిపోయిందా? అమ్మగారు, బాలుబాబు గారు కొత్త కోడలు వచ్చిన గొడవలో పడి రాంబాబు గారికి సీతమ్మ గారికి శోభనం వేసేవే మర్చిపోయినట్టున్నారు. నో మిస్టర్ రామ్, నేను జరిగింది ఎన్నిటికీ మర్చిపోను, నిన్ను కూడా మర్చిపోనివ్వను. నీ టైం దగ్గర పడింది. అవును రత్తాలు, శాంతి ముహూర్తానికి ఇంకెంతో టైం లేదు. నువ్వు వెళ్ళి పాలు వేడి చేసి తీసుకురా. నేను ఎలాగైనా సీతకి నచ్చజెప్పి పాల గ్లాసునిచ్చి గదిలోకి పంపించి ఏర్పాటు చేస్తాను. నువ్వు వెళ్ళు. అట్టాగేనమ్మా. ఏంటి రామ్, మదిలో నన్ను పెట్టుకొని గదిలోకి సీత రాగానే తనతో శోభనం చేసుకుంటావా?
హ్యాపీగా ఫస్ట్ నైట్ ని ఎంజాయ్ చేస్తావా? ఈ మూడ్ లో అది నీ వల్ల అవుతుందా? అమ్మగారు, సారీ సీత, పొద్దున్నే నేను డిస్టర్బ్ చేశానా? అయ్యో అదేం లేదు. సీత, బాగా టైర్డ్ అయినట్టు కనిపిస్తున్నావు. హలో బావగారు, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎందుకు బాగుండరు? ఫస్ట్ నైట్ పెళ్లి కొడుకు కదా.